పిల్లలు అయితే 40,000 50,000 ఉన్నాయి. ఈ 15,000 మినిమం అన్న వచ్చేది. ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో వేసుకునేవాళ్ళు. ఇంటర్మీడియట్కి మినిమం 30,000 కదా, మాక్సిమం ₹1,00,000 దాకా ఉంది కదా. నాకున్న అవగాహన మేరకు అయితే అది ఫీజు రియంబర్స్మెంట్ సపరేట్, అమ్మఒడి కాదు. ఇప్పుడు వీళ్ళు అమ్మఒడి 12th దాకా అంటున్నారు. అమ్మఒడి 12th దాకా అంటే కనుక ఇంకా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతారు కదా. అసలు అలా అయితే అసలు సరిపోవు, ఇది కొంతమందికి కూడా రావు డబ్బులు. మరి అసలు ఏంటో అది ఏమన్నా తర్వాత క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. అయినా పైగా మెయిన్ ఇప్పుడు వెళ్ళదు ఇది కదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కదా 90,000 కోట్లు. అలాగే మళ్ళీ ఇందులో ఏమన్నా దశల వారీగానే ఏమన్నా అంటారు. అందులో మామూలుగా బడ్జెట్ లో లెక్కల్లోనే సాధారణంగా ఇదిగో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంతమందికి ఎంత ఇస్తున్నామని అప్పట్లో చెప్పేవాళ్ళు వివరంలో. ఇప్పుడు అట్లాంటిది ఈ లెక్క ఎట్లా అనేది తేలాలి. అదే కదా, దశల వారీగా ఏమన్నా ఇచ్చుకుంటామని చెప్తారు. మరి ఆ క్లారిటీ అయితే చూడాలి. అన్నదాత సుఖీభావ విషయంలో ఏమన్నా మళ్ళీ క్లారిటీ వస్తుందా సార్? ఇంకా ఇంతేనా? వీళ్ళు చెప్పినట్టు 14,000 మేము ఇస్తాం, 6,000 కేంద్రం ఇస్తుంది అనేది. అదే అది ఇంకా దాంట్లో కూడా ఇప్పుడు ఇవాళ కూడా 14, 6 అంటున్నారు. కేంద్రం ఏమన్నా ₹10,000 ఇవ్వనందా, అదేమన్నా తర్వాత ఇస్తుందని చూడాలి. మరి అది క్లారిటీ లేదు. అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మీద వస్తుంది నెక్స్ట్ నుంచి అనేది కేంద్రం చెప్పింది మొన్న. మరి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి అన్నప్పుడు 10,000 కదా, వీళ్ళు ఇంకా మరి 6,000 అది అందులో తప్పు చెప్పినట్టు కదా, అబద్ధం చెప్పినట్టు కదా, వాళ్ళ డబ్బులు వీళ్ళు రాసుకున్నట్టు అవుతుంది కదా.